సో, రీసెంట్ టైమ్స్‌లో ఎవరన్నా హీరో అంటే మీకు ఇంప్రెసివ్‌గా అనిపిచ్చి అలా హీరో ఎవరైనా ఉన్నారా? ఎట్లా? రీసెంట్ టైమ్స్‌లో రిలీజ్ అయిన సినిమాల పరంగా, వాటి పరంగా మీరు ఇంప్రెస్ అయిన హీరో ఎవరన్నా ఉన్నారా? అరే! చాలా బాగా చేశాడు ఈ క్యారెక్టర్ అలా. అంతగా ఉన్నాయి ఏమన్నా అన్నీ బాగానే ఉన్నాయి. అంత పెద్దగా ఈ హీరో చింపేశాడు అంటే 'పుష్పలో' ఇతను చాలా బాగా చేశాడు. ఓకే. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒకడు నేను అప్పుడు చెప్పాను ఎన్టీఆర్, మహేష్ బాబు ఒక రకంగా చేసుకెళ్తా ఉంటే అల్లు అర్జున్ అనే అతను సినిమాకి ఒక ఇది చూపించుకుంటా అతను పెర్ఫార్మెన్స్తో తీసుకొచ్చాడు. ఇప్పుడు అతను గంగోత్రి తర్వాత 2-3 సినిమాల్లో ఇతను సినిమాలకు పనికొస్తాడా, ఇతనితో సినిమాలు అసలు చూడొచ్చా అనే రేంజ్లో ఉన్న హీరో. హిట్ అయినా కూడా గంగోత్రి హిట్ అయిన తర్వాత 2-3 సినిమాలు హిట్ అయినా కూడా ఇతను నిలబడడేమో అనుకుంటా అంటే అతను డే బై డే డెవలప్ అయ్యి హార్డ్ ఇవాళ వర్క్ తోటి హార్డ్ మౌల్డ్ వర్క్తో చేసుకున్నారు. మోల్డ్ చేసుకుని ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్లో ఏముంది ఆ సినిమాకి ఏమి లేదు అతని పెర్ఫార్మెన్స్ తప్ప. అవును. ఆ తర్వాత డైరెక్టర్ చేసిన దానివల్ల సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఉంది. దానికి కూడా ఇతని పెర్ఫార్మెన్సే కదా. ఇతను బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి ఆ పక్కన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేయాల్సి వచ్చింది. సో మీకు అది పండింది. సో ఒక ఆర్టిస్ట్ బాగా చేస్తాడంటే పక్కన ఆర్టిస్టులు కూడా పోటీపడి చేస్తారు. అట్లా బ్రహ్మాండంగా చేస్తున్నాడంటే ఇవాళ ఉన్న ఆర్టిస్టులు అల్లు అర్జున్. ఓకే. అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి చెడులు చెప్పడానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక్కరే ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? నేనెవడినమ్మా చెప్తాను మంచి చెడు చెప్తానికి మనకి అంత సీన్ లేదు, మనకేం లేదు. అది అది అంత సార్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు అవన్నీ ఇండస్ట్రీలో, ఎన్నో ఉన్నాం. చూశారు. తాడి చెట్టు కూడా ఉంటుంది, తాడి చెట్టు ఎప్పటి నుంచో ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి అంటే ఉండటం కాదు కదా. సి వాట్ ఈస్ దట్ వీ అచీవ్డ్, మనం ఏం చేయగలం ఏం చేస్తాం అనేది లెక్క. కానీ ఇవాళ సక్సెస్ మనం అసలు ఇండస్ట్రీలో లేని నేను మనకి ఏముంది ఏదో మీ కొట్టలు ఏదన్నా అడిగితే మాట్లాడుతాం, ఉసిపోక మాట్లాడతాం తప్ప నేనేదో మంచి చెడు చెప్పే అంత స్టేజ్లోకి వెళ్ళాను నేను. నాకు తోచింది చెప్తాను, ఎవరిని వచ్చి అడిగితే మరి తోచింది చెప్తాం, అంత సింపుల్. ఓకే. సో ఎవరన్నా ఈ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా తీసుకొస్తూ ఉంటారా సార్ మీ దగ్గరికి ఇలా పలానా ఇప్పుడు లేదు, issue అది? ఆల్మోస్ట్ 5-6 years నుంచి అన్నిటికీ దూరంగా ఉంటున్నాను నేను, సాధ్యమైనంత వరకు దూరంగా. ఓకే. సో అంతకు ముందు వరకు అయితే ఏదన్నా ముందు మాట్లాడేవాళ్ళు. రెగ్యులర్గా అయ్యే ఉండేవి కదా, మనకు అదే పంచాయతీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు దూరం. ఓకే. ఫైన్. అండ్ సార్ టు టాక్ అబౌట్ చిరంజీవి గారు, ఆఫ్ కోర్స్ వారితో కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు ఆల్రెడీ మూవీస్ ఎప్పుడో లాంగ్ బ్యాక్. అండ్ స్టిల్ ప్రజెంట్ ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జీ తోటి యాక్టింగ్ కావచ్చు, డాన్స్ మూమెంట్స్ కూడా యంగ్స్టర్స్కి పోటీ ఇస్తూ ఆ పర్ఫార్మెన్స్ అది చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుందండి? డెఫినెట్గా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరం ఆల్మోస్ట్ కెరీర్ ఒకేసారి స్టార్ట్ చేసాం. ఆయన అంతకుముందు 5-6 సినిమాలు చిన్న సినిమాలు చేసిన, అంటే చిన్న వేషాలు వేసిన, మన సినిమాతోనే మెయిన్ ఫుల్ ఫ్లెడ్జెడ్ మన 2 సినిమాలతోనే. సో ఒక రకంగా చరిత్రతో నేను స్టార్ట్ అయ్యాను, అతను కొత్తల రేడుతో అతను స్టార్ట్ అయ్యాడు. కాబట్టి ఆనందంగా ఉంటుంది, మనతో పాటు వచ్చిన వ్యక్తి అంత పైకి అందలేని అంత ఎత్తుకేది అంటే అంత హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ సార్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఈ ట్రెండ్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు పాన్ ఇండియా అన్నారు, పాన్ ఇండియా కూడా నాకు తెలిసి అంటే అటు ఇటు కావచ్చు, యాక్టర్స్ మన దగ్గర డైరెక్టర్స్ వెళ్ళి అక్కడ బాలీవుడ్లో చేయడం కావచ్చు, లేదా కన్నడ డైరెక్టర్స్ ఇక్కడ మన హీరోలతో చేయడం కావచ్చు, ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏమంటారు ఈ ఇండియా అంతా కూడా ఒక దాంట్లో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. అదంతా ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఈ తారతమ్యాలన్నీ దాదాపుగా మనకి చెరిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది సినారియో అయితే. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే మీకు తెలియదు కాబట్టి మీరు అంత అట్ట అనుకుంటున్నారు. ఓకే, బట్ ఉంటుందంటారు అయితే? ఏమి లేదు, ఇప్పుడు తాజ్ఞాన్ ప్రకాష్ రావు గారు, ఎల్వి ప్రసాద్ గారు లేకుండా హిందీ సినిమా ఇండస్ట్రీ లేదు. జయరాజ్ గారు లేకుండా హిందీ సినిమా ఇండస్ట్రీ లేదు. జయరాజ్ గారు ఫస్ట్ సైలెంట్ హీరో, పెద్ద సూపర్ హీరో అక్కడ మన కరీంనగర్. ఆయన టాకీ పాటలో కూడా ఆయనే వచ్చాడు. ఆ తర్వాత వచ్చారు దిలీప్ కుమార్లు అంతా. సో శంకర్ జయకిషన్లో శంకర్ మన దగ్గర నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు. అట్లా చెప్పుకుంటూ పోతే అంతమంది తర్వాత దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, బాపయ్య గారు, తాత్నేని రామారావు గారు, నరసింహారావు, విశ్వనాథ్ గారు, ఎంతమంది వీళ్ళంతా తెలుగు, వాళ్ళు మొత్తం హిందీ సినిమాలు వీళ్ళే చేశారు. ఒక దశాబ్ద కాలం వీళ్ళు లేకుండా హిందీ సినిమా లేదు.
జయప్రద జయసుధ లేదు, జయప్రదను శ్రీదేవి లేకుండా హిందీ సినిమా లేదు ఒక సీజన్ అంతా. ఇంకా వాళ్ళ పిండాకుడు హిందీ సినిమా వరల్డ్ పాన్ ఇండియా తొక్క ఏంటి. మనం కూడా మన దగ్గర పుట్టన్న గారు చేశారు, బాలచంద్ర గారు చేశారు, బాలచంద్ర గారు అటు వీళ్ళు చేసేవారు. సో మన దగ్గర వచ్చి చేసేవారు. సో ఈ త్రిలోక్ చంద్ర గారు మన దగ్గర చేశారు, భీమసింగ్ గారు మన దగ్గర చేశారు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఏదో చెప్పుకుంటున్నారు కానీ నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, మీరు పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ. అందరు ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ చేయటం అనేది ఉంది. అసలు కన్నడం సినిమా ఫస్ట్ తీసింది మనం, తమిళ సినిమా ఫస్ట్ తీసింది మనం, హిందీలో ఫస్ట్ పనిచేసింది ఎల్వి ప్రసాద్ గారు, హెచ్ఎం రెడ్డి గారు, కేఎస్ ప్రకాష్ రావు గారు, వీళ్ళంతా బాంబేలో పనిచేశారు. ఫస్ట్ ఆలమారా దగ్గర నుంచి వాళ్ళు పనిచేశారు, వేషాలు కూడా వేశారు వాటిల్లో. సో హిందీ సినిమా, మనం లేని హిందీ సినిమా ఎక్కడ ఉంది, మనం లేని పాన్ ఇండియా ఎక్కడిది, మనమే మొత్తం భారతదేశం. సార్ ఎక్కడో అంటే బాలీవుడ్ అంటే గొప్ప, సౌత్ సినిమాలు కొంచెం తక్కువ అనేది వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మనం అందరం ఒకప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళం, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అన్ని సినిమాలు అక్కడ ఉంటే మనం తమిళియన్స్ కానీ చలామణి అయ్యాం, తెలుగు వాళ్ళు కన్నడం మలయాళంగా చలామణి అవ్వాల. సో మనం ఎవరున్నా కానీ తమిళాళ్ళు అంటారు. సో నార్త్ ఇండియాకి ఎప్పుడు సౌత్ ఇండియా మీద చాలా చిన్న చూపు. దాన్ని వాళ్ళు బ్రేక్ చేశారు, మలయాళం వాళ్ళు బ్రేక్ చేశారు. నేషనల్ అవార్డ్స్ వాటిల్లో వాళ్ళు డామినేట్ చేసి వాళ్ళు బాగా డామినేట్ చేశారు. అది మనం చేయలేకపోయాం, తెలుగు వాళ్ళం అసలు చేయలేకపోయాం. దాన్ని అసలు ఇప్పుడు గుర్తించలేదు చాలా కాలం. అసలు మన ఎంట్రీ కింద తీసి బయటపడేసేవారు. సో ఆ తర్వాత మనం మెల్లిమెల్లిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి కొంచెం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అసలు ఈ లోపల ఏమైంది, మన జనం పెరిగారు, మొత్తం స్ప్రెడ్ అయ్యారు. మనకు అప్పుడు ఎంత 3 కోట్లలో 2-3 కోట్లు ఇక్కడే ఉండేవారు, ఇంకెక్కడ ఉండేవారు కాదు. సెటిల్ అయిన వాళ్ళు అక్కడ 50 లక్షలు 40 లక్షలు అక్కడ ఉండేవారు, కర్ణాటకలో ఉండేవారు, తమిళనాడు కర్ణాటకలో. అంతే తప్ప మిగతా అంతా కలిపి 3 కోట్లు 3.5 కోట్లే ఉండేవారు. ఇవాళ 15 కోట్లున్నారు, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. సో మన సినిమా ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ప్లస్ అక్కడ కూడా ఎక్కువగా ఈ సౌత్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉన్నారు ప్రజెంట్ సినారియో ప్రకారం బాలీవుడ్ లో. చూస్తున్నారంటే మనం చేస్తున్నాం. మనకి మన మాయాబజార్ చూశారు, లవకుశ చూశారు, పాతాళ భైరవి చూశారు హిందీలో. అప్పుడు ఎన్టీ రామారావు గారు వేశారు పాతాళ భైరవి, ఆ రోజుల్లో చూశారు. అట్లాగే చండీరాణి అనుకుంటాం, భానుమతి గారు ఎన్టీ రామారావు చేస్తే అది చూశారు అప్పట్లో. సో చూడటం అనేది ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. మనము చూసాం, మైనే ప్యార్కి మన దగ్గర సల్మాన్ ఖాన్ వేస్తే ప్రేమ పావురాలు పిచ్చిగా చూసాం మనం. అసలు అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. సో అవన్నీ లేవు. మనం పాన్ ఇండియా అంటే 19 రాజ్ కపూర్ గారు అప్పట్లో ప్రేమ లేఖలని మనకు తెలుగులో వచ్చింది, అది 100 రోజులు పోయింది. ఆ రోజు 50లో. సో ఎప్పుడు ఎవరు ఏం చేశారు అనేది లెక్కలు వేసుకుంటే చాలా ఉన్నాయి, చరిత్ర చెప్పుకుంటూ పోతే. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి అప్పుడు ఇంగ్లీష్లో అనేవాళ్ళం కాదు. అఖండ భారతంలో విడుదలైన అఖిల భారత విడుదల ఏదో వేసేవారు. నేను ఈ మధ్య చూసే పోస్టర్, ఏదో చండీరాణి పోస్టర్ అనుకుంటాం, భారతదేశం అంతా ఒకేసారి రిలీజ్ అనేది పెట్టాను. ఇప్పుడు పాన్ ఇండియా అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. సో ఇంగ్లీష్లో పాన్ ఇండియా కొత్తగా వచ్చింది, బట్ భారతదేశం అంతా ముందు నుంచి ఉంది అది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక డిఫరెన్స్ అయితే అప్పుడు మధ్యలో వచ్చింది, అంటే బాలీవుడ్ ఎక్కువ సౌత్ తక్కువ అని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అదేనమ్మా, ఇప్పుడు కూడా యాక్చువల్గా అదే. ఎందుకంటే నీకు వాళ్ళ హిందీలోనే మన సినిమా పుష్ప కలెక్షన్స్ తీసుకుంటే హిందీలో ఎక్కువ చేసింది తెలుగులో కంటే. ఆల్మోస్ట్ డబుల్. సౌత్ డామినేటివ్ గా ఉంది బాలీవుడ్ మీద అనేది. సౌత్ ఎప్పుడు డామినేటివే, బాలీవుడ్ ని సౌత్ ఎప్పుడు డామినేట్ చేస్తానే ఉంది. ఆ హీరోల పరంగా లెక్కేసుకుంటే లేదు. ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం పూర్వకాలం, మా సినిమాలకు వస్తే చరిత్ర ప్రొడక్షన్ నెంబర్ 10, ప్రొడక్షన్ నెంబర్ 20 అట్లా వేసుకునేవాళ్ళం. ఇవాళ మా పేర్లు 8లా. ప్రొడక్షన్ కంపెనీ పేర్లు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ హీరో పేరు వేసుకుని హీరో 1, హీరో 10, హీరో 25 వేస్తున్నారు. సో ఇప్పుడు మనకి అసలు మనం సినిమాల కింద మనం లెక్కలేము, ప్రొడ్యూసర్ లెక్కలేదు కదా. సో ఆ లెక్కలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హిందీ హీరోలు నేషనల్ వైడ్గా ఉండేవారు, ఇప్పుడు తెలుగు హీరోలు వాళ్ళతో పోటీగా వచ్చారు. రెమ్యునరేషన్ సైడ్ ఇప్పుడు మనకి ఇక్కడ 10 లక్షలు ఉన్న రోజుల్లో అక్కడ 50 లక్షలు 40 లక్షలు ఉండేది. ఇవాళ మనం 200 కోట్లు తీసుకుంటే ఇంకా 50 కోట్లు నాకారు అక్కడ.
అవును. సో ఆ రకంగా పెరిగాం అంటే రెవెన్యూ పెరిగింది మన దగ్గర. అంటే మనం ఎట్లా పెరిగామంటే మొత్తం అన్ని లాంగ్వేజ్లో మళ్ళీ రావటం. ఆ మధ్యకాలంలో మనకి తెలుగు తమిళ్ అన్ని చోట్ల రిలీజ్ చేసేవాళ్ళం. తమిళనాడు టోటల్గా జీరో అయిపోయింది. మధ్యలో శివ వచ్చినప్పుడు కొంతకాలం వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ ఈ మధ్య వచ్చింది, బాహుబలి వచ్చినా కొంచెం వచ్చింది, ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా ఇంకా పెరగలే. ఇప్పటికి పుష్పాన్ని ఇంకా అక్కడ లాసే, పూర్తిగా పెరగల తమిళనాడులో ఇంకా. బట్ కర్ణాటక మనకి మొదటి నుంచి తెలుగు మార్కెట్, కర్ణాటక సినిమాలు కన్నడ సినిమాల కంటే మన సినిమాలు ఎక్కువ చేస్తాయి అక్కడ ఓ. ఎప్పుడు, అప్పటికి ఇప్పటికి కూడా చేస్తున్నాయి. అది డామినేటింగ్గానే ఉంది అక్కడ. అందుకే డబ్బింగ్ సినిమాలు ఆపేశారు. తెలుగు సినిమా డబ్బింగ్, తెలుగు ఏ లాంగ్వేజ్ సినిమా అక్కడ డబ్ చేయనవారు. బట్ ఈ మధ్య ఒక 2 years నుంచో 1.5 year నుంచో అలౌ చేస్తున్నారు. అంతకుముందు చేసేవారు అవును. 20 ఏళ్ళు 30 లవకుశ అప్పుడు ఆపారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అవును, వాళ్ళది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది అది భాషాభిమానం. అది ఆపి ఇప్పుడు చేస్తున్నారు, అలౌ చేస్తున్నారు. సో అయినా కానీ మనకు చెయ్యకపోయినా మన సినిమా తెలుగు సినిమానే డబ్బులు చేస్తున్నారు. డబ్బింగ్ వేస్తే ఇంకెక్కువ ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. కరెక్ట్.